జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి? మంచి ప్రశ్న, ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన ప్రశ్న. అవునండి. 5:30కి లేస్తాను, 5:20, 5:20కి లేస్తాను. ఎందుకంటే 10:20కి పడుకుంటాను సరిగ్గా. 7 గంటల లెక్క. ఓకే. మధ్యాహ్నం గంట లెక్క. మధ్యాహ్నం 1:30, 2:30. అందులో సాధారణంగా తేడా ఉండదు. 10 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చు, కానీ తేడా ఉండదు అసలు. ఆ గంట సేపు మధ్యాహ్నం, రాత్రి 7 గంటలు, 10:20, 5:20. సరే 6:30 వరకు కాలకృత్యాలు, స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీలు కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు. 6:30కి టీవీలో వచ్చే నా కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లో ఉంటే. ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు, చెప్పడం వేరు. ఇప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారో, సాగదీసాం అనుకుంటారో, లేదా చెప్పలేదు అనుకుంటారో, ఇంకా చెప్పాల్సింది అనుకుంటారో, అవన్నీ మనకు తెలుస్తాయి. అందువల్ల వీలైతే చూస్తాం. లేకపోతే వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం, లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం, ఇవన్నీ అసలు మనకు లేవు. ఇంకా ఏదో హోటల్లోనే ఎక్కడ ఉంటే టీవీలు కుదరదు. ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు, అక్కడి నుంచి పత్రిక వస్తుంది, ఇవన్నీ కుదరవు. ఏదో వారంలో 1-2 రోజులు కుదిరి చూస్తాను, లేకపోతే వెంటనే నా జపానికి నేను వెళ్ళిపోతాను. సరే, సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది, అది గాయత్రి జపం. అది అయిపోయాక 8 వరకు పూర్తిగా నా జపదపాలు, పారాయణలు ఉంటాయి. నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన జపం ఏం లేదు, గాయత్రి జపం ఒకటే. తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను. అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం, రోజు లలిత సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు, గ్రంథ పఠనం అనాలి దాన్ని, పారాయణ అనడానికి లేదు. గంటలో 6 పుస్తకాలు చదువుతాను. ఒకటి శివపరమైంది, ఒకటి విష్ణుపరమైంది, ఒకటి అమ్మవారి పరమైంది. మన హిందూ ధర్మంలో వీళ్ళు ప్రధాన దేవతలు ఈ ముగ్గురు. ఇంకొకటి ప్రత్యేకం 10 నిమిషాలు శంకర సాహిత్యం, శంకరాచార్య సాహిత్యం. తెనాలి సాధనా గ్రంథ మండలి వాడు 21 పుస్తకాలు వేశాను. భగవంతుడి దేవల్ల ఆ 10 నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలుపెట్టిన ఆ సాహిత్యాన్ని 8 ఏళ్లలో 21 పుస్తకాలు పూర్తి చేశాను. ఒక్కొక్కటి 400 పేజీలు ఉంది పుస్తకం. ఒక్కొక్కటి 400 పేజీలు ఉంటుంది. రోజుకి 10 నిమిషాలు మాత్రమే కేటాయించి నేను 8 ఏళ్లలో 21 × 400 అన్ని పేజీలు పూర్తి చేశాను. అలాగే శంకర సాహిత్యం యోగ వాసిష్టం నాకు బాగా ఇష్టమైన గ్రంథం. నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం. నిజంగా వాల్మీకి మహర్షికి, వశిష్ఠ మహర్షికి నేను రుణపడి ఉన్నాను. నిజంగా దాన్ని రచించింది వాల్మీకి, చెప్పింది వశిష్ఠుడు. అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు. నా జీవితం కూడా నా మీద అంత ప్రభావం చూపించలేదు, ఆ గ్రంథం అంత చూపించింది. దాని గురించి నేను చిన్నతనంలో విన్నది ఏమిటంటే, ఈ చదివినవాడు పిచ్చాడు అయిపోతాడు, లేదా మహాజ్ఞాని అవుతాడు. అయితే మహాజ్ఞాని అవుతాడు, లేదా పిచ్చివాడు అయిపోతాడు. మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చాడు అయిన వాడు మేము చూసాం. ఈయన ఎందుకు ఇలా పిచ్చాడు అయ్యాడని మా అమ్మని అడిగితే, ఫలానా గ్రంథం చదివి ఇలా అయ్యాడు అని చెప్పింది. ఏముంది అసలు ఆ గ్రంథంలో మీరు చదివాను? మొత్తం జగన్ మిథ్య అని ఉంటుంది. బ్రహ్మసత్యం, జగన్ మిథ్య. శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదంలో ఉన్నదే. కానీ చాలా పచ్చికి నిజాలతో, మనం మొహం బద్దలైపోయే నిజాలతో చెప్తాడు. ఇది నువ్వు ఒప్పుకోకపోవచ్చు, కానీ సత్యం అంటాడు అంతే. అందరూ చదవచ్చు అంటారు? అందరూ చదవచ్చు, కానీ అంటే దానికి తగిన పరిపక్వత ఉండాలి. ఇప్పుడు ఆ పరిపక్వత లేకుండా చదివితే పిచ్చాడు అవుతారు. మా ఊళ్ళో నాయుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇలా పాపం తిరుగుతూ ఏదో ఆయనలో పద్యాలు పాడుకుని మాటలు పాడుకునేవాడు. అతను అందరూ పిచ్చివాడు అనేవారు. మా అమ్మని ఏమిటమ్మా అతను అంటాడంటే, అతను 2 పుస్తకాలు చెప్తారా, యోగ వాసిష్ఠం అంటే అదొకటేను, సీతారామాంజనేయ సంవాదం అని ఒకటి ఉంది తెలుగులో. పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి గారు రచించాడు. అంటే సీతాదేవి హనుమంతుడు కలిసి రామతత్వం గురించి చర్చిస్తారు. సీత చెబుతూ ఉంటుంది, హనుమంతుడు వింటూ ఉంటాడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈ 2 చదవడం వల్ల వాడు ఎలా అయ్యాడని అంటున్నాడు రా. నాకు అప్పటి నుంచి ఆ 2 చదవాలని పట్టుదల. చదవలేదు ఇంకా మీరు? 2 ఎప్పుడు 2 చదివాను, అయినా కాలేదు. అయ్యానో లేదా ఆవిడ చెప్పాలి. ఇప్పుడు నేను కాలేదని నాకు లేదండి, మీరు పిచ్చాడానంటే నేను చేయగలిగిందండి. ఆవిడ చెప్పిందే నిజం. మన గురించి మనం ఏమనుకుంటాం అన్నదానికంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు. పోనీ ఎదుటి వాళ్ళు అంటే ఇప్పుడు మీ పోటుగాడు ఎప్పుడో పరిచయం అవుతారు. ఆవిడ ఇచ్చి కాపురం చేస్తుంది. లేదంటే నేను ఖాయంగా పిచ్చిపోవడానికి ఆవిడంటే మాట్లాడడానికి వెళ్ళలేదు నేను. అదే నిజం, కానీ కాలేదు. ఏమంటారమ్మా మీరు? సార్ మీ మీదే వదిలేరు. ఆవిడ ఎవరుంటుందో నాకు తెలియదు, కానీ నేను ఎలాంటప్పుడు జోక్ వేస్తాను సహజంగా. నన్ను పిచ్చాడని ఆవిడ అందనుకోండి, కాకపోతే నేను ఎందుకు చేసుకుంటాను అయిపోయా.
కాబట్టి నన్ను చేసుకున్నారు, మంచివాడైతే నిన్ను ఎందుకు చేసుకుంటారు, ఇంకేముంది గొడవ లేదు అంతే. అది ఆ ప్రభావం అలా ఉంటే నాకు అప్పటి నుంచి చదవాలని పట్టుదల. ఈ సీతారామాంజనేయ సంవాదం అనేది నేను అప్పుడే చదివా, 18 ఏళ్ళ వయసులోనే చదివా, తెప్పించుకుని చదివా, ఏం కాలేదు. కానీ గొప్ప సందిగ్ధావస్థలో పడింది మనస్సు. ఏదో అపూర్వమైన సత్యం ఉంది, మన స్థాయికి మనకు అర్థం కావట్లేదు జగత్తు గురించి, అదే మనం ఇంకా చదవాలి. ఈ అండంలో ఏమైందంటే మనస్సు హేతుబద్ధత లేనిది మనం అంగీకరించొద్దు అనే నియమానికి వచ్చేసింది, ఆ ఆలోచనకు వచ్చేసింది. అందుకే 18 ఏళ్ల ప్రాయంలో నేను నాస్తిక్ గ్రంథాలు, కమ్యూనిస్ట్ గ్రంథాలు కూడా చదివాను. క్యాపిటల్ చదివాను, రంగనాయకం గారి పుస్తకాలు చదివాను, శ్రీశ్రీ రచనలు చదివాను, చలం పుస్తకాలు చదివాను, విస్తృతంగా చదివాను. ఇంకా చదవడం అంటే అప్పటికి ఇప్పటికీ ఒకటే అలవాటు, పట్టుకోవడం. ఇంకా అయితే అప్పటికి ఇప్పటి తేడా ఏంటంటే అప్పుడు ఒక పుస్తకం పట్టుకుంటే అదే చదువుతూ ఉండేవాడిని. ఇప్పుడు అలా కాకుండా నా మనస్సు నేను నిగ్రహించుకుని ఏ పుస్తకం అరగంట మించి చదవను, నా ప్రణాళిక నాకు. అక్కడ మనస్సు ఆపుకుని అది ఎంత రసవత్తరంగా ఉన్నా సరే అక్కడ ఆపు, లేదా ఎంత విసుగొస్తున్నా సరే అది చదవాలి అనుకుంటే చదవాల్సిందే, విసుగొచ్చినా సరే. అది ఎంత రసవత్తరంగా ఉన్నా ఆపేయాలంటే ఆపేయాల్సిందే. మన మనస్సు మీద మనకు నియంత్రణ లేకపోతే ప్రపంచంలో ఏం చేయాలి? వీళ్ళ ప్రపంచంలో అనేక సంక్షోభాలకు అదే కారణం. వ్యక్తి జీవితం పాడవడానికైనా మొత్తం ప్రపంచ యుద్ధాలకైనా మనస్సు మీద నియంత్రణ లేకపోవడమే కారణం. ఆ నియంత్రణ నాకు శివానంద లహరి చదివాక కలిగింది. అందుకే నాకు శివానంద లహరి చాలా నా జీవితాన్ని మొత్తం ఇలా మార్చేసిందని చెప్పచ్చు. అలాగా ఉండడం వల్ల ఆ యోగ వాసిష్టం తర్వాత నేను పూనికి దాన్ని సంపాదించాలని చూస్తుంటే విచిత్రంగా ఎక్కడో దొరకలేదు నాకు అది. ఎందుకంటే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వెన్నెలకంటి సుందరరామ శర్మ గారిని ఒక ఆయన తెలుగు వచనంలో రాశారు దాన్ని. ఆ మూలం ఎక్కడో ఉందేమో, ఎక్కడో దొరకలేదు నాకు. సరే తర్వాత ఉద్యోగాలు, మారడాలు, ఏవో ఇవన్నీ వ్యవహారాలు అంత శ్రద్ధ చేయలేకపోయాను. తర్వాత మళ్ళీ చదవాలనే తృష్ణ కలిగాక చాలా విచిత్రంగా ఏదో ఉయ్యాల్లో పిల్లాన్ని పట్టుకుని ఊరంతా తిరిగామన్నట్టుగా మా ఇంట్లో మా నాన్నగారు ఇచ్చిన 30 పుస్తకాల్లో అది ఉంది. ఆ పుస్తకాలు ఏవో తాటాకు పుస్తకాలు ఎక్కువ ఆయన ఇచ్చినవి, తాటాకు పుస్తకాలు. మరి మనం ఏం చదువుతాం, ఎవరికో ఇద్దాం లేనట్టుగా ఉండి ఒకటి, తర్వాత అశ్రద్ధ వల్ల కొంత ఏదైనా ఆప్ చేసాం. సరే ఆయన వేద మా నాన్నగారు వేద పండితుడు, అవధాని, వేదంలో అవధాని అంటారు. వేద సంబంధమైన పుస్తకాలు మనకి ఎందుకు వచ్చి మనం ఏం చదవలేదు, ఏదో తప్పు స్వరంతో చదివితే లేనిపోని ఇబ్బందులని అలా అట్టి పెట్టారు. అనుకోకుండా ఉన్న ఆ పుస్తకాల్లో ఇంచుమించు ఒడిలిపోతూ పుస్తకం పేజీ ముట్టుకుంటే చినిగిపోయేలా ఈ పుస్తకం దొరికింది. యోగ వాసిష్టము, ఇలా వెన్నెలకంటి సుందరరామ శర్మ అనువాదము. ఇదేమిటి ఇక్కడ పెట్టుకున్నాం మనం దీన్ని అని వెంటనే నేను అప్పుడు చదవడం మొదలుపెట్టాను. అప్పటికి 40 ఏళ్ళ వయసు వచ్చేసింది. ఈ సీతారామాంజనేయ సంవాదం ముందే చదివాను, కానీ ఇది చదివాను. అప్పుడు మొత్తం ప్రపంచం ఎలాగా విడిపోయింది అంతే. నాకు ఒక ప్రయోగశాలలో ఓ పుష్పంలో వస్తువును అడ్డుకోత నిలువుకోత గీసేసి బకాలుగా విడదీసి పరిశోధన చేసి ఇదండి దీని విషయం అని బయట పెట్టేస్తాడు శాస్త్రవేత్త. నాకు జగత్తుకు సంబంధించిన విషయం అంతా బయట పడిపోయింది అంతే. ఇది నథింగ్, దీని గురించి మనం ఆలోచించాల్సింది లేదు. ఏదో నిర్ణయించబడిందో అది నడుస్తుంది, నడవని. మనం చేయాల్సింది ఏదో చేద్దాం, దేనికి చింతించాల్సిన పని లేదు, దేనికి పొంగిపోవాల్సిన పని లేదు. అప్పటికి నేను సహస్రావధానం కూడా చేసేసాను. సరే, ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంతా అర్థమైంది అన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా, ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు మిమ్మల్ని మధ్యలో ఆపాను, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా? ఒక్క మాటలో చెప్పాలంటే, తనలో తాను రవంత మారడు, తనలో తాను రవంత మారడు, జగత్తత్వంబు మార్పంగ ఆతని సంసారము సంపదల్ సమయమున్, తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వింసు మహామూర్ఖుడు. తనలో తాను రవంత మారడు, జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్, తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడగర్పణముగా వింసున్ మహామూర్ఖుడు. ఇతనికిన్ లోనికి చూచు శక్తి నిడుమా, తన్మూలమా దైవమా. ఇది నేను గ్రహించిన సారాంశం. ఎవరైనా గ్రహించవచ్చు. మనలో చాలామంది ఎక్కడ పొరపాటు పడతాం, వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం అని 2 ఉంటాయని నేను అనుకోను. వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితం మీద ఉంటుంది, సామాజిక జీవిత ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది.
ఏదో ఒక గీత గీయడం కోసం మనం కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇది నా వ్యక్తిగతమైన దాచొచ్చు, అవసరం కూడా లేకపోవచ్చు ఎదుటి వాళ్ళకి. కానీ నిజానికి దాని ప్రభావం మాత్రం మన సామాజిక జీవితం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా. అలా అంత ఖచ్చితంగా విడదీయాల్సిన పనే లేదు. ఆ వ్యక్తి చేస్తున్న పొరపాటైనా ప్రపంచం చేస్తున్న పొరపాటైనా ఏమిటంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవడం లేదు, తనలో తాను మారడం. ముందు నా బాధ్యత నేను చేస్తున్నాను, నా జీతం తీసుకుంటున్నాను కదా, నాకు లంచం తీసుకునే పని ఏమిటి అసలు, ఎందుకు తీసుకోవాలి నేను? ఈ జీతం నాకు సరిపోతుంది. ఇవాళ ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో జీతాలు ఎవరికి తక్కువే లేవు. ఉపాధ్యాయులకు కూడా ఇప్పుడు కొత్తగా చేరిన ఒప్పందం ఉపాధ్యాయులు కూడా 10,000 వస్తుంది. కానీ అలా తీసుకోకపోతే చేతకాని వాడు అంటున్నారు కదా సార్. అలా తీసుకోకపోతే వీడి చేతకాని వాడు ఈ ప్రపంచంలో బతకలేడు. అక్కడే ఆలోచించాల్సింది ఏంటంటే వాడెవడో అన్నది మనకి సర్టిఫికెట్ అమ్మా అంటున్నారు కదా మీరు. ఎవరు అంటున్నారు? మన పక్క వాళ్ళు, మన పై వాళ్ళు. వారు మనకి సర్టిఫికెట్ ఇస్తారా చేత కాదని, చేతనవనని? వాడెవరు అసలు? వారి స్థాయి ఏంటి? మనం దానికి ఎందుకు వంగిపోవాలి? ఇలా మాట్లాడడంలో మీరు మరోలా అనుకోకపోతే ఒక నాటకం ఏంటంటే ఈయనకి తీసుకోవాలి నుండి అలా సమర్థించుకుంటున్నాడు. ఈ మనిషికి లంచం తీసుకోవాలి నుండి, తప్పు చేయాలి నుండి, చేయకుండా ఉండలేని బలహీనత ఒకటి ఉండి దాన్ని సమర్థించుకుందుకు ఏమంటాడంటే ఇలా ఉండకపోతే లోకంలో బతకలేమండి అంటున్నాడు తప్ప నిజంగా బతకదలుచుకుంటే ఉండక్కర్లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు. అంతగా ఇప్పుడు ఒక లంచం తీసుకోకపోతే నేను చంపేస్తా అన్నంత పరిస్థితి ఎక్కడైనా ఉందా? అలా లేదమ్మా, ప్రలోభ పెడుతున్నారు అంతే. ప్రలోభాన్ని కాదనొచ్చు. పోనీ ఏ కృష్ణా బ్యారేజీ మీద ఆపేసి నలుగురు గొడ్డళ్ళు వేసుకుని వచ్చి తీసుకుంటావా చంపేయమంటామంటే నా ప్రాణం కోసం తీసుకున్నానండి అంటే ఓకే, ఒప్పుకుందాం. అంత పరిస్థితి ఉన్నవాడు చూపించమనండి. ఇవన్నీ చెప్తారండి నాటకాలండి ఇవన్నీ. అదే మూలం. అది నాకు వేదాంతం ద్వారా మొత్తం ఎన్ని గ్రంథాలు చదివినా సారాంశం ఏం తెలిసిందంటే మనిషి తనలోకి తాను చూసుకోవాలి తప్ప, తనలో తాను మారాలి తప్ప బయట మార్చాల్సింది ఏం లేదు అసలు. ఎవరికి వాళ్ళే. మీరు సమాజానికి అనుకూలంగా దేశభక్తితో, దైవభక్తితో మీరు, నేను, ఈవిడ ఉంటే 3 వ్యక్తుల జీవితాలు బాగుండలేదండి. ఒక 300 మంది ఉంటే బాగున్నట్ట, 3 లక్షల మంది ఉంటే బాగున్నట్ట. తప్పించుకుందుకు మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ. మొత్తం కృష్ణమూర్తి గారి తత్వం అంతా చదివాను నేను సుమారుగా, జిల్లి కృష్ణమూర్తి గారు. ఆయన మొత్తం చెప్పింది ఇది. నీ గురించి ఎందుకు ఆలోచించావు నువ్వు ఇది చేయడానికి అభ్యంతరం ఏంటి? ఎవరి మీద నెట్టేస్తావేమిటి? తప్పించుకుంటావేమిటి వ్యవహారం నుంచి? మనం అనేక రకాల పాపాలు చేసి ఏదో పూజ చేసి తప్పించుకుందామని చూస్తున్నాం. పాపం చేయకుండా ఎందుకు ఉండలేము? అసలు చేసామని ఎందుకు అనుకుంటున్నాం? చేసిన పాపం ఏంటి? చెప్పకపోయినా మనకు తెలుసు కదా. ఈ ఆలోచన చేయాలి. అందుకని మనిషి ఎంతసేపు సంఘసేవని, అదని ఇదని, ఏదో సంస్థలు పెట్టమని, ఆధ్యాత్మిక సంస్థలని, ట్రస్టులని అవి ఇవి పెట్టి తన సంపదని, సంసారాన్ని, సమయాన్ని మొత్తం అంతా దానికోసం వెచ్చిస్తాడు. కానీ ఎప్పుడు లోపలికి చూసి నేను ఎవరని ఆలోచించను. రమణ మహర్షి చెప్పింది అది, యోగ వాసిష్ఠం చెప్పింది అది. నేను ఎవరని ఆలోచించావా? ఆత్మతత్వ విచారం చేశావా? అది చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు కూర్చున్న చోట కూర్చొని అదే తత్వంతో ఉండు. మారే చోట మారేదంతా మారుతుందని చెప్పి. ఇందుకేనేమో సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం, తప్పులు ఏం చేసాం, ఒప్పులు ఏం చేసాం, అబద్ధాలు ఎక్కడ చెప్పాం, ఎవరిని మోసం చేసాం, ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు కనుక ప్రశ్నించుకుంటే డెఫినెట్గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కంటే మనసులో ఆలోచించుకోవడం మంచిది. రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం. ఇప్పుడు మనకేదో ఒక చెడు ఆలోచన వస్తుందండి, అదేం మనం ఆచరణలో పెట్టాం, గాలివాటం ఆలోచన. అది రాసేసామనుకోండి, ఎవరో పక్క వాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం. ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు. ఆలోచనే రాకూడదంటే అలాగా. అంచేత పాతకాలపు రోజులు వేరు, ఆ డైరీలు రాయడాలు ఇప్పుడు రాయకూడదు అసలు ఎక్కడ. ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది, రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు. మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని ఏం లేదు, దాయాల్సిన పని లేదు. రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ నేనేం చేశాను, దీంట్లో తప్పు ఏమిటి, ఒప్పు ఏమిటి, అబద్ధం ఏమిటి, నిజమేంటి ఒక్కసారి ఆలోచించుకుని సర్వం పరమేశ్వర అర్పణం. ఇదో నాటకం నడుస్తుంది, పరమేశ్వర క్షమించు, రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను, అయిపోలేదా? అలాంటిది నాకు ఆ పుస్తకాల పఠనం వల్ల ఏర్పడింది, యోగ వాసిష్టం సహా. అలాగే 8:30కి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా, 8:15కి అయిపోగానే అప్పుడు కాఫీ. అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం, రోజు మాకు మీకంటే ముందు తాగుతున్నాను, ఇదో పాపం ఉంటుంది. నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను, మళ్ళీ భర్తతో 2వ తాగితే ఆ పాపం పోతుందని చెప్పాను. అదే నవ్వుకుంటాం మేము సరదాగా. అంతే, ఏమయ్యా 2వ తాగా ఆ పాపం పోదు, ఇదో శాస్త్రానికి ఏముంది, కావాలంటే శ్లోకం నేను రాస్తానని చెప్తాను. సరదాగా ఏముందమ్మా, 8:30కి ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం.
కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాను, అది తినేస్తాం. 9ంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను. 9 నుంచి 10 ఒక దినపత్రిక ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా పట్టుకుని కూర్చుంటాను. ఆ పత్రికలో అంతకుమించి మాత్రం చదవక్కర్లేదు. ఇంకా ఒకసారి ఒక 10 నిమిషాల ముందే అయిపోతుంది. అవి చదువుతాను. ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి, లేదా ఒకవేళ చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం, లేకపోతే వదిలేయడం. ఇదివరకు కూడా ఏదో విశేషమైన వార్తలు చెబుదాం, అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది. కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్య నా మనస్సు ఆ సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు. అది పూర్తిగా 100% అవసరం, ఉపయోగపడుతుందంటే చెబుదాం, లేదా వద్దు. ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల, విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు. ఎవడూ మారడం, మనకి శత్రువులు పెరగడం తప్ప దానివల్ల కలిసి వచ్చేది లేదు. అది కూడా అర్థమవుతుంది, క్రమంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు, ఆ వ్యక్తిలో మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా. 10ంటికి అయిపోయేందుకు 10:30 ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు 10:30కి చేస్తాను ప్రతిరోజు. ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు. ఖచ్చితంగా 10:30 ఉదయం 10:30, రాత్రి 8:30. నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను. నేను వెంటనే చేయను, ఇక్కడ రాస్తాను. ఇదొక బుక్లెట్, 8 పేజీలు ఉంటాయి ఇందులో. ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్. వేస్ట్ వృధా చేయకుండా ఇది 8 మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకు ఫోన్ చేయాలి, వెంకట్రా అని రాసుకుంటాను నేను. అది పొద్దున్న 10:30కైనా చేస్తాను, ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు. రాత్రి 8:30కి చేస్తాను, ఇంట్లో ఉంటే దొరుకుతాడు. క్లారిటీ స్పష్టంగా. అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించలేదు. బుర్ర నిండా వారికి ఫోన్ చేయాలి, వీరితో మాట్లాడాలి, ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి. ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోయింది. అదేం ఉండదు అసలు. మనం దానికి పని చేయక ఖచ్చితంగా 10:30కి మంచినీళ్ళు తాగి 2 గంటల పోసా 2 గ్లాసులు నీళ్లు తాగుతాను ఖచ్చితంగా. పొద్దున్న 6:30, 8:30, 10:30, 12:30, 2:30, 4:30, 6:30, 8:30, రాత్రి 10:30. ఖచ్చితంగా 2 గ్లాసులు నీళ్లు తాగాల్సిందే. రోజు అయ్యేసరికి 15-16 గ్లాసులు నీళ్ళు అవుతాయి. దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను. ఎటువంటి ఏదైనా ఆహారాల్లో తేడాలు ఉన్నా, పడాలు ఉన్నా, రాళ్ళు పేరుకునే సమస్యలు లాంటివి మొత్తం కొట్టుకుపోతాయి. మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది. సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది. అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది. అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది. ప్రాణం ఎప్పుడు నీటి మీద ఆధారపడింది, అన్నం మీద కాదు. అన్నం మానేసి ఉండొచ్చు, నీరు మానేసి ఉండదు. నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది. అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ, మజ్జిగ కానీ, నీరు కానీ తాగుతారు. తాగితే కొంతకాలం గెంటిచ్చు. అలా నీరు తాగుతాను ఖచ్చితంగా. నాకు 10:30కి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి నా కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సి ఉంటాయి కదా, ఏమన్నా అంటే నేనే చేసుకుంటాను. కార్యకర్తను చేయమని చెప్పను. ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఎక్కడ ఉందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఊరికి చేసేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాను. అక్కడికి ఆ పని అయిపోయింది. అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమన్నా తయారవ్వాలా, సాయంత్రం సభ ఉందా తయారవ్వాలా, ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాను. 10:30, 12:30 సమయం. 12:30 ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా 12:25కి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు అంటుంది. అంతే మేడం అండి, గురువు గారు అంటారా? ఎందుకో ఎందుకంటే రావండి అడగండి. ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని మా గురువు గారు నుంచి చాలా నేర్చుకున్నాను. అవునా? అందులో ఏం నేర్చుకున్నారు? ఒక పాయింట్ మాకు. అవి చెప్పేవి కాదు, అలాగా సహజంగా జరిగినవి అంతే. సరే, 12:30కి భోజనం పెట్టేస్తే అంతే. ఖచ్చితంగా 45 నిమిషాలు భోజనం చేస్తాను. 1:15 వరకు నవ్వులుతూ ఉండాల్సిందే. ఓకే. 3 ఐటమ్స్ మించి భోజనాల్లో ఉండవు. 4వది ఉంటే ఆవిడ తినాల్సిందే. 3 ఐటమ్స్, 3వది మజ్జిగతో కలిపి 3. మజ్జిగతో కలిపి. ఓహో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మజ్జిగతో 3. 15-20 ఏళ్ళు బట్టి, కనీసం 10 ఏళ్ళు బట్టి ఆ నియమం ఖచ్చితంగా. పప్పు, కూర, మజ్జిగ, లేదా వేపుడు, పచ్చడి, మజ్జిగ, ఏదైనా సరే 3 మజ్జిగతో కలిపి. 4వది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను, అన్నం తగ్గించేస్తాను. మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీల్లేదు. అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి ఏం లేవు. తినవలసింది తిన్నాను. ఖచ్చితంగా పొద్దున్న ఒక్కసారే కాఫీ, సాయంత్రం 4:30కి టీ, మధ్యాహ్నం భోజనం చేసి గ్లాసు మజ్జిగ తాగుతాను. రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాను. ఒకసారి పాలు, ఒకసారి మజ్జిగ, ఒకసారి కాఫీ, ఒకసారి టీ. 4 సేవించినట్టు అయింది. ఏది ఎక్కువ కాలేదు. అన్ని రుచులు తెలిసాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయచ్చు, సమస్య అండి. ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి, నాకు ఏమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు, ఏమీ లేదు, నాకు ప్రపంచం అంతా లేకపోయినా నాకు తోస్తుంది. ఈ ప్రపంచం అంతా శూన్యమే, నేను ఒక్కడిని అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను, ఏమి ఇబ్బంది లేదు. ప్రాణంతో ఉంటే సార్ అక్కడ నీళ్లు దొరికితే ఏదో మారేడాకులు దొరకపోని అవుతాం.
వారు ఉండాలి, వీరు మాట్లాడాలి, అసలు ఆ సమస్య లేదు. అదే వేదాంతం ద్వారా నేర్చుకున్నాను. యోగ వాసిష్టం నాకు నేర్పింది అది. నీతో నువ్వు మాట్లాడుకో, నీతో నువ్వు ఉండు. ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకోరు ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం. మన నుంచి మనం తప్పించుకొని బయటపడుతున్నాం. అదేదో కాలక్షేపం, వారేదో పొగడ్డం, తిట్టడం, విమర్శలు, ఇవన్నీ ఇంక ఇది పీకానామ లాగానం, ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలక, ఎప్పటికి తెమలవు ఇవి. అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చరికి తోడు, నీడ, దూడ, పేడ అన్నీ తయారైపోతాయి. ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇదంతా బలహీనతే, మనం ఏదో గొప్పగా చెప్పొద్దు దాన్ని. నాకు నలుగురు ఉంటే కానీ తోచదు, అదో వ్యాధి, డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఎందుకు తోచదు? నలుగురు ఉన్నా తోచాలి, ఒక్కరే ఉన్నా తోచాలి, 1000 మందిలో ఉన్నా తోచాలి, శ్మశానంలో ఉన్నా అదే తోచాలి. అది వేదాంతం. మన స్థితిలో మనం లేవు, అందుకే తోచదు. అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి, లోకం అంతటా మార్చుకుంటూ కూర్చోవడం కాదు. మధ్యాహ్నం ఖచ్చితంగా 1:15 అయ్యాక అప్పుడు సరిగ్గా పావు గంట సేపు అటు ఇటు నడుస్తాం. బయట ఆరేసిన తువ్వాలు లోపలేస్తాను, అదో క్రమశిక్షణ. పొద్దున్న స్నానం చేసి ఆరేసాం కదా, ఆ తువ్వాలు లోపలేస్తాను. అవన్నీ నేను చేసుకుంటాను. ఆ పనులు పావు గంట పడతాయి. 1:30కి పడుకుంటాను, 2:30కి లేస్తాను. ఫోన్ కట్టేయడమే, సైలెంట్లో పెట్టడం ఉండదు. సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు, అక్కడ ఉంటుంది, అక్కడ మళ్ళీ నాకు చేయలేదంటాడు. అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వను, స్విచ్ ఆఫ్ అంతే. మళ్ళీ ఆయన చేసుకోవలసిందే. ఏమంటే నేను చేశానండి, మీరు నాకు చేయలేదంటే చెయ్యను, నీ అవసరం నువ్వు చేసుకోవాలి. ఎంత ప్రాణ స్నేహితుడైనా అంతే. నాకు ఎందుకు చేసావు కదా, రెండోసారి కూడా నువ్వే చేసుకో, 3 సార్లు చేసుకోలేకపోతే మానేసుకో. అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, నాకు అర్థమైంది అనుకుంటే మరీ మంచిది. ఇంకా ఆయన ఫోన్ చేయక్కర్లేదు, ఓ నెంబర్ తీసేయచ్చు. ఇది ఎవరి మీద కోపం కాదు, వ్యతిరేకత కాదు, పూర్తిగా జగత్తత్వం తెలుసున్న మనిషి ఇలాగే ఉంటాడు. నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివాను, ఋషులందరూ ఇలాగే ఉంటారు. అది మనం అలవాటు చేసుకోవాలి.